సాబ్ ఎల్లుండి ఎమ్మెల్యే కాడికి పోదాం పారాదు. మన ఊర్లో కొత్త రేషన్ కార్డులే రాకపాయే, అడుగుదాం ఏమంటాడో. నీ అందరికి వస్తాయి మనకొస్తాయి, ఆడికి పోయి ఏం చేస్తాం, కార్ కిరాయిలు దండగా అని చోటా మోటా లీడర్లు. అవ్వయ్య, మా పార్టీ కార్యకర్తలకే బాజాప్తి ఇస్తాం, మా పార్టీ జెండా మోసిన వాళ్ళకే పథకాలు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని ఎమ్మెల్యేల ధమ్కీలు. గ్రామ సభలు పెట్టుడు, అందరి ముంగట పేర్లు సెలెక్ట్ చేసుడు, గివేం లేకుండే. గీ పండ్ల మీద మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్లకు వస్తే ఒట్టు, పార్టీలో తిరిగేటోళ్ళకే ఫాయిదా 10 ఏళ్ళు నడిచింది. మరి ఇప్పుడు ఎట్లున్నదో చూడుండ్రి. పథకంలో పేరు వచ్చిన వాళ్ళది సంబరము, రానోళ్ళు గరం గరము. ఏళ్ళకెళ్ళి ఏటింగ్ వేస్తుంటే ఇప్పుడు వచ్చిందని వాళ్ళు, మాకు ఇంకేనడు వస్తుందని వీళ్ళు. కొందరు సర్కార్కు శనార్థులు చెప్పుడు, కొందరు నిలదీసుడు. ఆవేశమాగని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉత్తమ కార్యకర్తలు జగడాలు పెట్టుకున్నారు, దౌడలు అలగొట్టుకున్నారు. ఇట్లా నడిచిన ఈ 4 పథకాల గ్రామ సభలు. గత ప్రభుత్వంలో నేను కూడా 5-6 సార్లు అప్పీలు తీసుకున్నాను, కానీ నాకు అప్పుడు ఏమీ రాలేదు. ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో నాకు రేషన్ కార్డు పేరు అన్నది చేశారు. 4 ఫ్యామిలీలు ఉంటాడు, ఒకే ఇంట్లో ఉంటాడు, మేము ఒక్కొక్క రూమ్ లో. అయితే అటువంటి దాంట్లో మాకే రేషన్ కార్డు రాలేదు. ఆడాడ ఆఫీసర్లతో జగడం పెట్టుకున్నారు, పోలీసులతో గిసరబసర అయ్యింది. ఖమ్మం జిల్లాలో అయితే టెంటే కూడా వీకిరు ఊరోళ్ళంతా కలిసి. కరీంనగర్ ఈ అక్కోళ్ళకి భూమి జాగా లేదట, అయినా కూడా ఇందిరా మిల్లు రాలేదని ఏడ్చింది. ఉన్నోళ్ళకి అన్ని ఇస్తున్నారని, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి పథకాలు పోతున్నాయని, భూములు ఉన్నోళ్ళకి రైతు కూలీ స్కీమ్ వచ్చిందని, లేనోళ్ళకి ఇస్తలేరని బాగానే లొల్లులు అయినాయి. నిజామాబాద్ లో పాత బీఆర్ఎస్ కార్పొరేటర్ మేడానికి ఇందిరా మిల్లు వచ్చుడితోటి లొల్లి పుట్టింది. ఇండ్లు ఇప్పిస్తామని కొందరు పైసలు కూడా వసూలు చేసిరట్టుల్లో. మేము లేనోళ్ళం, మాకు ఇండ్లు వస్తాయి, మేము ఫలానా 500 తీసుకున్నాను మా దగ్గర అని నేను పోయి ఒక పటేల్కు చెప్తా, ఆ పటేలను అడుగుతాడు, మా అచ్చిన పేరు కొట్టేస్తా. ఇవాళ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పబ్లిక్ పథకాలు అందించే కార్యంలోనే తిరిగిరు, మనిషికో దిక్కు. గ్రామ సభలకు వచ్చి వివరంగా చెప్పిరు స్కీమ్లు ఎట్లా వంచేది, రానోళ్ళు ఏం చేయాలనేది. రేషన్ కార్డుల గురించి ఎక్కువ గడబడ అవుతుండే వరకు ఆ శాఖను చూసుకునే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఈ భరోసా ఇచ్చిండు అందరికి. 26వ తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ఇట్లా ఇదే హిమ్మతి ఇచ్చిండు. ఎక్కడైతే రావో మీరు నాకు అప్లికేషన్ ఇవ్వండి, నేను మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేపించి మీకు న్యాయం చేపిస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. రైతు భరోసా గురించి అయితే ఏడకింత సప్పు లేదు. గవర్నమెంట్ కూడా కులం కులా చెప్పింది ఏ భూములకు ఇచ్చేది. రాళ్లకి రప్పలకి లేఅవుట్లకి రోడ్ల కింద పోయిన భూములకు ఇవ్వం. వ్యవసాయ యోగ్యమైన భూమి పంట వేసినా వేయకున్నా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఒక హరీష్ రావు సార్ గ్రామ సభకు వచ్చి దరఖాస్తులు తీసుకున్నాడు, తిప్పల్లో అరుచుకున్నాడు.